మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? ప్రతి ఉదయం దైవజ్ఞ పరిచర్య ద్వారా అందించబడుతున్నటువంటి ఈ వర్తమానాలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్మి విశ్వసిస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పరిచర్యను ప్రోత్సహించండి, పరిచర్య కొరకు ప్రార్థించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు, అనేక మంది విశ్వాసులకు మన పరిచర్యను గురించి తెలియపరచండి. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, అపోస్తుడైనటువంటి పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంగ పురుషుని గురించి, బాహ్య పురుషుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మేము అధైర్యపడము. ఎందుకు అనంటే, ఈ దేహం అనేది దేవునికి సంబంధమైనది కాదు, కానీ మన హృదయమే దేవునికి సంబంధమైనదని మనం బాగా గమనించాలి. ఈ దేహానికి ఎన్నో వ్యాధులు, ఎన్నో రోగాలు, ఎన్నో బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, హృదయం మోసకరం అనేది అది ఘోరమైన వ్యాధి గలదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, దయచేసి గమనించండి. ఈ బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నలిగిపోవచ్చున్నాను, బాధపడుచున్నాను, అంత ఇబ్బంది ఏమి కాదు, కానీ హృదయానికి గాయం అవ్వకుండా చూసుకోవాలి. శరీర సంబంధమైనటువంటి గాయాలు వేరు, ఆత్మ సంబంధమైనటువంటి గాయాలు వేరు. శరీర సంబంధమైనటువంటి గాయాలు ఎన్ని కలిగినను ఇవాళ కాకపోతే రేపైనా అవి తగ్గిపోతాయండి. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఆత్మ సంబంధమైనటువంటి గాయాలు, లోక సంబంధమైనటువంటి పాప మలినం ఈ హృదయానికి అంటకుండా జాగ్రత్త పడాలి. హృదయంలో ఎన్నో మోసకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అవన్నిటినీ హృదయంలో నుండి తొలగించుకోవాలి అంటే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, బాహ్య పురుషుడి గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశలను తీర్చుకోవడానికి ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ శరీర సంబంధమైనటువంటి కోరికల వల్ల మానవునికి ఆనందం ఉండదండి, మానవునికి సంతోషం ఉండదండి, మానవునికి ఏ విధమైనటువంటి మనశ్శాంతి అనేది ఉండదండి. ఈ శరీరము కంటే ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఆత్మయే ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మ అనేది దేవుడు పెట్టినటువంటి దీపమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, నీవు శరీర సంబంధమైనటువంటి వాటి కోసం ప్రాకులాడవద్దు. ఆత్మను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయి. తప్పనిసరిగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి, నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నించండి, యథార్థవంతులుగా జీవించడానికి ప్రయత్నించండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఏ విషయంలో నువ్వు ఆధారపడుతున్నావు? శరీర సంబంధమైనటువంటి గాయాల విషయంలోనా, శరీర సంబంధమైనటువంటి సమస్యల విషయంలోనా, శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలోనా నీవు ఆధారపడుతున్నావు? శరీర సంబంధమైన వాటి కోసం నీవు భయపడవద్దు. శరీర సంబంధమైన వాటిని ఆశించి పరుగులు తీయవద్దు. ఆత్మను కాపాడుకో, ఆత్మను రక్షించుకో, ఈ ఆత్మను దేవునికి అప్పగించుకో. పరిశుద్ధాత్మ చేత నింపబడి సత్యానుసారంగా జీవించు. తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి,
మీ నామను బట్టి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను బలపరచండి. చాలామంది స్వామి శరీర సంబంధమైనటువంటి బలహీనతలకు లోనై భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ వారి ఆత్మను రక్షించుకున్నట్లు, వారి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లు సహాయం చేయండి. నీ దయ, నీ ప్రేమ, నీ కనికరం ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించి రక్షణ మారు మనసును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.